ప్రీవియస్ జనరేషన్లో మెగాస్టార్ చిరంజీవి గారు తన కొలీగ్స్ అయినటువంటి నటసింహం నందమూరి బాలకృష్ణ గారు, కింగ్ నాగార్జున గారు, విక్టరీ వెంకటేష్ గారులపై పూర్తి స్థాయి డామినేషన్ చూపించేవారనే విషయం తెలిసిందే. అయితే అంత డామినేషన్లో కూడా మిగిలిన హీరోల బ్లాక్ బస్టర్ చిత్రాలు అప్పుడప్పుడు చిరంజీవి బ్లాక్ బస్టర్స్ చిత్రాల కలెక్షన్స్కి దగ్గరగా వచ్చేవి. ఒక్కొక్కసారి ఇతర అగ్ర హీరోలు తమ ఇండస్ట్రీ హిట్లు లేదా బ్లాక్ బస్టర్ చిత్రాల ద్వారా చిరంజీవి గారి సినిమాల కలెక్షన్లు బ్రేక్ చేసేవారు కూడా. ఇక ప్రస్తుతానికి వస్తే జనరేషన్ మారింది. బాలకృష్ణ గారు, నాగార్జున గారు, వెంకటేష్ గారుల మీద ఆనాటి అగ్ర హీరోలుగా ఒక రెస్పెక్ట్ ఖచ్చితంగా ఉంది. అయితే ఒక చేదు నిజం చెప్పుకోవాలి. ట్రేడ్ పాయింట్ ఆఫ్ వ్యూలో బాలకృష్ణ గారు, నాగార్జున గారు, వెంకటేష్ గారు ప్రస్తుతం అగ్ర హీరోల స్థాయిని నేడు కోల్పోయారు. కేవలం చిరంజీవి గారు మాత్రమే అగ్ర హీరో స్థాయిని నిలుపుకోవడం మాత్రమే కాకుండా పద్మవిభూషణ్, గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ వంటి అచీవ్మెంట్స్తో ఇండస్ట్రీకి ఆల్ టైమ్ #1 లెజెండ్ అనే స్టేటస్ సాధించారు. ఇకపోతే ప్రస్తుతం సీనియర్ హీరోల్లో చిరంజీవి గారి డామినేషన్ ఏ స్థాయిలో ఉందో అనే అంశానికి రుజువుగా సీనియర్ హీరోల సినిమాలతో కూడిన టాప్ 10 లిస్టు సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతోంది. పరిశీలిద్దాం. #1 స్థానంతో చిరంజీవి గారి సైరా నరసింహారెడ్డి 240 కోట్ల రూపాయల వరల్డ్ వైడ్ గ్రాస్తో అగ్రస్థానంలో ఉంది. #2 పొజిషన్ మళ్ళీ చిరంజీవి గారి సినిమానే. వాల్తేరు వీరయ్య 230 కోట్ల రూపాయల వరల్డ్ వైడ్ గ్రాస్ సాధించింది. ఇక #3 స్థానం కూడా చిరంజీవి గారి సినిమానే. అదే ఖైదీ #150. ఈ చిత్రం 165 కోట్ల రూపాయల గ్రాస్ సాధించింది. ఇకపోతే #4 ప్లేస్లో విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటించిన F2 విత్ 131 క్రోర్ వరల్డ్ వైడ్ గ్రాస్ సాధించింది. ఇక #5లో బాలకృష్ణ గారి వీరసింహారెడ్డి 127 కోట్ల రూపాయల ప్రపంచవ్యాప్త గ్రాస్ సాధించింది. #6లో కూడా బాలకృష్ణ గారి సినిమానే అఖండ 125 కోట్ల గ్రాస్ సాధించింది. మళ్ళీ #7 కూడా బాలకృష్ణ గారి చిత్రమే భగవంత్ కేసరి. ఈ చిత్రం 120 కోట్ల రూపాయల గ్రాస్ సాధించింది. ఇక #8 పొజిషన్లో చిరంజీవి గారి చిత్రం గాడ్ ఫాదర్ ఉంది. ఈ చిత్రం 108 కోట్ల రూపాయల గ్రాస్ సాధించింది. ఇక #9 పొజిషన్లో నాగార్జున గారి ఊపిరి, దాని తమిళ వెర్షన్ తోజా సినిమా ఉంది. ఈ చిత్రం 100 కోట్ల రూపాయల వరల్డ్ వైడ్ గ్రాస్ సాధించింది. ఈ లిస్టులో ప్రత్యేకించి గమనించవలసిన విషయాలు 2 ఉన్నాయి. అవి ఏమిటంటే టాప్ 9లో మెగాస్టార్ చిరంజీవి గారివి 4 సినిమాలు ఉన్నాయి. అందులో 1, 2, 3 స్థానాలు అయితే చిరంజీవి గారి చిత్రాలే. మరొక విషయం ఏమిటంటే మిగిలిన అగ్ర హీరోల చిత్రాల టాప్ గ్రాసింగ్ ఫిల్మ్ కలెక్షన్స్ చిరంజీవి గారి టాప్ గ్రాసింగ్ ఫిల్మ్ సైరా కలెక్షన్స్లో కేవలం సగం మాత్రమే ఉన్నాయి. ఇది మిగిలిన సీనియర్ అగ్ర హీరోలపై చిరంజీవి గారి ప్యూర్ డామినేషన్.